పిఠాపురం పెద్ద మనస్తోటి ప్రజలందరూ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపు నుంచి నన్ను ఎమ్మెల్యేగా మీరు గెలిపించారు. గెలిపించడమే కాదు, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కూడా చేసిన ఘనత మీది. పిఠాపురం నియోజకవర్గానికి నేను రుణపడి ఉంటాను, ప్రజలకు రుణపడి ఉంటాను. మీకు మాట ఇచ్చాను, అభివృద్ధి పనులు చేపడతాం, భవిష్యత్తులో దీన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా దీన్ని తీర్చిదిద్దుతామని. దాంట్లో భాగంగానే ఈ రోజున పిఠాపురం అభివృద్ధి ఎలా ఉండాలి, దీని మీద ఒక మాస్టర్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చేస్తున్న పనులు చెప్పడానికంటే ముందు చాలా తక్కువ సమీప కాలంలో పిఠాపురం సంపూర్ణ అభివృద్ధికి పిఠాపురం పాడా అని చెప్పి పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ కింద దీన్ని ఒక ప్రత్యేక సంస్థని తీసుకొస్తున్నాం. దీనికి ఏ సమస్య వచ్చినా సరే, ముఖ్యంగా ఇది రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి ఉన్న నియోజకవర్గం అనిపించుకోవాలి. ఇది ప్రతి నియోజకవర్గానికి మోడల్ అవ్వాలి. ఆ మోడల్ అవ్వాలి అంటే మా సాయశక్తిలో మేము కృషి చేస్తాం, కానీ దీనికి మీ సహకారం కూడా కావాలి. ఈరోజు సైన్స్ ల్యాబ్ని కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తోటి పిల్లలకి ముఖ్యంగా నేను అడిగింది బేసిక్స్తో ప్రారంభించాం. ఫస్ట్ ముందు రోడ్ల మీద తిరిగితే చెత్త ఉండకూడదు, అలాగే స్కూల్స్ పిల్లలకి వెళ్తే గ్రౌండ్స్ బాగుండాలి, కనీసం తాగడానికి పరిశుభ్రమైన నీళ్లు ఉండాలి, సరైన నీళ్లు లేని పరిస్థితి, ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి. గత ఎప్పుడు పోరాటం చేసే పరిస్థితిలో ఉన్నాను తప్ప ప్రభుత్వంలో లేని పరిస్థితి ఎప్పుడు. కానీ ఈసారి వచ్చినప్పుడు ఏ ఒక్కటి కూడా మన వదలకుండా సాయశక్తిలో కృషి చేస్తూ ఉన్నాం. ముందు నీళ్ళ ఏర్పాటు కానీ, అంటే చాలా డబ్బులతో కంటే కూడా ఇవి చాలా కమిట్మెంట్తో చేయాల్సిన పనులు. పిల్లల కష్టం మన కష్టం అనిపించాలి. దానికి తగ్గ ఎన్డీఏ కూటమి నాయకులు, జనసేన నాయకులు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అడ్మినిస్ట్రేషను, జిల్లా ఎడ్యుకేషన్ వ్యవస్థ అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని ఒక మాట డిప్యూటీ సీఎం పేషి నుంచి ఒక మాట చెప్పి ఇలా జరగాలని కోరుకుంటున్నామంటే వాళ్ళే ముందుండి దీన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు ముందస్తుగా అధికారులందరికీ కృతజ్ఞతలు. అలాగే ఎన్డీఏ భాగస్వామ్యులైన మా సహోదరులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. జనసేన నాయకులు కూడా నా కృతజ్ఞతలు. స్లోగన్స్. పిఠాపురం నియోజకవర్గం ఈరోజు ప్రారంభించిన ఈ ప్లేక్స్ కూడా, ఈ శిలాఫలకాలు కూడా పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా మన నియోజకవర్గంలో 14,48,00,000 అంచనా వ్యయంతో 223 సీసీ రోడ్లని చేపట్టడం జరిగింది. దీని ద్వారా పల్లె రోడ్లన్నీ ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం జరిగింది. అలాగే ఇంకొక 5,44,00,000 అంచనా వ్యయంతో కూడా సీసీ రోడ్లు పనులు త్వరలోనే పర్మిషన్ మంజూరు చేయబడతాయి. 56 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నాగులుపల్లి మరియు గొల్లపోలు కాంప్రిహెన్సివ్ ప్రొటెక్టెడ్ వెల్ఫేర్ స్కీమ్ కింద పండ్లు మరమ్మతుల్ని మంజూరు చేశాం. దీని ద్వారా కొత్తపల్లి మరియు గొల్లపోలు మండలంలో ప్రతి గ్రామానికి మంచినీటి సరఫరా చాలా తేలికవుతుంది. అలాగే పిఠాపురం మండలానికి సంబంధించి ప్రస్తుతం పిఠాపురం పట్టణంలో కూడా దూడల సంత సరైన సదుపాయాలు లేవు, పశువుల కొరకు సరైన షెడ్లు లేవు. పోయినసారి ఇక్కడ మనం నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో తిరుగుతున్నప్పుడు దూడల సంత కావాలి, ఇక్కడ సౌకర్యంగా ఉండాలి అంటే వెంటనే రాగానే దానికి అధికారుల దృష్టికి తీసుకొచ్చి 1,34,00,000 రూపాయల అంచనా వ్యయంతో పిఠాపురంలో దూడల సంత ఆధునీకరణ పనులకు టెండర్లు పిలవడం జరిగింది.
ఈ పనులు ఈ నవంబర్ నెలాఖరులోగా ప్రారంభం కానున్నాయి. అలాగే పిఠాపురంలో టీటీడీ మాడ వీధులను అభివృద్ధి చేసేందుకు 20 లక్షల రూపాయల అంచనాతోటి నిధులు మంజూరు చేయడం జరిగింది. అలాగే 73 లక్షల రూపాయల అంచనాతోటి టీటీడీ కళ్యాణ మండపంలో గల భోజనశాల, డైనింగ్ హాల్ మరియు మండపం అభివృద్ధి కొరకు నిధుల్ని మంజూరు చేయడం జరిగింది. పిఠాపురం పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బిల్డింగ్లో ఫ్లోరింగ్ మరియు డోర్లు, మెష్లు, ఇతర తక్షణ మరమ్మతులు చేపట్టి హాస్టల్లో ఎప్పుడు కరెంటు పోతే కరెంట్ వచ్చేలాగా ఇన్వర్టరు, ఆర్ఓ ప్లాంట్ ఒకటి, అలాగే భోజనశాలకు కావాల్సిన అవసరమైన పరికరాలు సమకూర్చేందుకు 23 లక్షల నిధులతోటి పనుల నిర్వహణకి అనుమతి జారీ చేశాం. మీరందరూ అనుకోవచ్చు, ఇవి నేను ఎప్పటికప్పుడు మనుషుల్ని పంపించి, అధికార యంత్రాంగాన్ని పంపించి వీడియోలు తీయించి అసలు పిల్లల స్కూళ్ళు ఎలా ఉన్నాయి, సంక్షేమ స్కూల్స్ ఎలా ఉన్నాయి, హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఆడపిల్లలకి బాత్రూమ్ సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా తెప్పించుకొని మరి ఏదైతే మనం ఒక ప్రయారిటైజ్ చేసి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇంకా మీ చేతి చప్పట్లు కొట్టించుకున్నాను, ఇంకా భవిష్యత్తులో కొట్టించుకున్నాను. ఇప్పుడు నా కొట్టిన సరిపోతాను. అలాగే పిఠాపురంలోని శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు అనువైన స్థలం అభివృద్ధి చేయడం కోసం 10.5 లక్షల రూపాయల అంచనాతోటి జిల్లా నిధుల ద్వారా మంజూరు చేయడం జరిగింది. విద్యార్థుల సౌలభ్యం కోసం 10 లక్షల అంచనా వ్యయంతో పిఠాపురం డిగ్రీ కళాశాలలో టాయిలెట్స్ని నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. పిఠాపురం సిహెచ్సికి 1,07,000 రూపాయల సిఎస్ఆర్ నిధులతోటి పోస్ట్ మార్టం ఫ్రీజర్ని కొనుగోలు చేస్తూ ఉన్నాం. పిఠాపురం ప్రజల కోరిక మేరకు విశాఖపట్నం వైపు వెళ్ళే బస్సులు పిఠాపురం బైపాస్లో ఆపే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రయాణికుల సౌకర్యం కోసం బైపాస్కి ఒక సైడ్ చేస్తే కాదు, 2 సైడ్లో ఉండాలి. ఎక్కువ మా వాళ్ళు ఎక్కువ అటు ఇటు తిరగాలంటే 2 సైడ్లు, చిన్న బస్ స్టాండ్ కాదు, బస్ స్టాప్ కాదు, 2 బస్ స్టాప్, పెద్ద బస్ స్టాప్ అడిగితే అధికారులు కొంచెం కష్టం అవుతుందంటే ఇంకొక బస్ స్టాప్ అవతల వైపు పెట్టారు. సో మీ సౌకర్యార్థం మీరు నోటితో చెప్పండి, పనులు నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇటీవలే వరదల సమయంలో బయటికి రావడం అన్నాను. బయటకు వచ్చే ప్రయోజనం ఏంటి? బయటకు వచ్చి పని చేయాలి. వచ్చి నేను బుగ్గలు నిమరడానికి, కన్నీళ్ళు తుడడానికి కాదు, అసలు కన్నీళ్ళు పెట్టకుండా ఉండడానికి నా ప్రయత్నం. ప్రివెన్షన్ ఇస్ బెటర్. కన్నీళ్ళు కార్చక ముందు కదా కష్టాలు తీర్చాల్సిందే. సో అన్ని కష్టాలు మనం తీర్చలేకపోతే అడ్రస్ చేయాలి. అందుకనే ఏలేరు వరద సమయంలో గొల్లప్రోల్ హౌసింగ్ కాలనీలో నేను పర్యటించినప్పుడు శుద్ధగడ్డ వాగు పొంగిన ప్రతిసారి కాలనీ వాసుల రాకపోకలకు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆ రోజు నా దృష్టికి తీసుకురావడం జరిగింది, గమనించాం. ఆ సమస్యకి పరిష్కారంగా 4 కోట్ల రూపాయల అంచనాతోటి కాలనీ వద్ద శుద్ధగడ్డ వాగుపై వంతెన నిర్మించేందుకు జిల్లా అంటే నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలని తర్జనభర్జనలు పడ్డాం. డబ్బులు లేవు. ఒకవైపు గత ప్రభుత్వం దోచేసింది, కూర్చోబెట్టి అక్కడ మన ఋషికొండ ప్యాలెస్ ఖర్చు పెట్టేశారు. మరి మనకి ఇక్కడ కావాలంటే బ్రిడ్జ్ నిర్మాణం కావాలి. ఎలా అనుకుంటే పాపం అధికార యంత్రాంగం అంతా కింద మీద పడి చాలా కష్టించి, చాలా కష్టపడి జిల్లా ఖనిజ నిధుల ద్వారా మంజూరు చేశారు ఈ 4 కోట్ల రూపాయలు. అంటే మనసుంటే మార్గం ఉండదనడానికి వెతుకుతూ ఉన్నాం. సో దీని ద్వారా ప్రస్తుతం అక్కడ ఉంటున్న 450 కుటుంబాలకి, ముఖ్యంగా అక్కచెల్లెళ్ళకి నేను ఆ రోజు మీకు మాట ఇచ్చాను, మీకు ఆ రవాణా సమస్య తొలగిస్తానని చెప్పి ఈ రోజున మీకు 4 కోట్ల రూపాయలతోటి బ్రిడ్జ్ నిర్మాణం ముందుకు తీసుకెళ్తున్నాం. గొల్లపోలు మండలం వన్నెపూడి గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ శ్మశాన వాటికి అప్రోచ్ రోడ్ లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన 22 సెంట్ల భూసేకరణకు చర్యలు చేపట్టాం. అలాగే శ్మశాన వాటికు అప్రోచ్ రోడ్ని 28 లక్షల నరేగా నిధులతో నిర్మించి వన్నెపూడి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కల్పించబోతున్నాం.
సో గొల్లప్రోలు మండలం సూరంపేట కాలనీకి సుమారు 450 కుటుంబాల నివాసం ఉంటున్నాయి. రోజువారీ పనుల కోసం గొల్లప్రోలు పట్టణానికి రావడానికి శుద్ధగడ్డ వాగు దాటడమే వీరికి ఏకైక దారి. ముఖ్యంగా వర్షాకాలంలో వాగు పొంగినప్పుడు ఉన్న ఈ ఒక్క దారి తెగిపోయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సమస్యకి పరిష్కారంగా అసంపూర్తిగా మిగిలిపోయిన సూరంపేట వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 24 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులను మంజూరు చేసి పనులకి టెండర్లు పిలవడం జరిగింది. పనులు నవంబర్ నెల 2వ వారంలో ప్రారంభమవుతాయి. ఈ వంతెన నిర్మాణంతో సూరంపేటలో నివసిస్తున్న 450 కుటుంబాలకు పొలాలకు నుండి పండిన పంటను కూడా తెచ్చుకునేందుకు రైతులకి చాలా ప్రయోజనంగా ఉంటుంది. గొల్లప్రోలు నగరంలో అసంపూర్తి దశలో నిరుపయోగంగా ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకి వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు 16 లక్షల రూపాయల అంచనాతోటి పనుల నిర్వహణకు సిఎస్ఆర్ నిధుల నుంచి మంజూరు చేయడం జరిగింది. అలాగే అసంపూర్తిగా ఉన్న తహసీల్దార్ ఆఫీస్ బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 28 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధుల్ని మంజూరు చేశాం. మనం ఉన్న ఈ వేదికలో ఉన్న ఈ స్కూల్ సంబంధించి 449 మంది విద్యార్థులు చదువుతున్న గొల్లప్రోలు జడ్పీ బాలురు ఉన్నత పాఠశాలలో 3 తరగతి గదులు స్లాబ్ లీకేజీల వల్ల నిరుపయోగంగా ఉన్నట్టు గుర్తించాం. 19 లక్షల రూపాయల జిల్లా ఖనిజ నిధులతోటి మరమ్మతులు చేసేందుకు మంజూరు చేయడం జరిగింది. స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ శాంతకుమారి గారు కూడా ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాం. విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంపర్, శాస్త్రీయ జిజ్ఞాస పెంపొందించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని 33 జిల్లా పరిషత్ హై స్కూళ్ళలోని సైన్స్ ల్యాబ్లని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇది ఒక్క స్కూల్కి ఇవ్వడం కాదు, సైన్స్ ల్యాబ్ దాదాపు మన నియోజకవర్గంలో ఉన్న 33 జిల్లా పరిషత్ హై స్కూల్ అన్నింటిలోనూ సైన్స్ ల్యాబ్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక్కొక్క పాఠశాలకు 30,000 రూపాయలు విలువైన ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్ పరికరాలను సమకూర్చుతున్నాం. ఇందుకు 9,90,000 రూపాయల సిఎస్ఆర్ నిధుల్ని సేకరించి ఖర్చు చేస్తూ ఉన్నాం. ఇందాక స్కూల్లో విద్యార్థులను అడిగాను, మీకు ఇంకేదైనా కావాలంటే మాకు కంప్యూటర్ ల్యాబ్ కావాలన్నారు. దాన్ని కూడా దృష్టిలో తీసుకొని అన్ని స్కూల్స్కి కూడా కంప్యూటర్ ల్యాబ్ ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఈరోజు మీకు ఆ మాట కూడా ఇస్తున్నాం. అలాగే గొల్లప్రోలు మండలంలోని అసంపూర్తిగా ఉన్న మొగలి సూర్యుడు మంచినీటి చెరువు ఆధునీకరణ. సో మీకు ఎంత కోపం ఉంది, పని చేయలేదని. గొల్లప్రోలు మండలంలో అసంపూర్తిగా ఉన్న మన మొగలు సూర్యుడు నుంచి మంచినీటి చెరువు ఆధునీకరణ పనులు పూర్తి చేసి దాని చుట్టూ ఒక 820 మీటర్ల వాకింగ్ ట్రాక్ నిర్మించి ₹3,20,000 సిఎస్ఆర్ నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ పనులతో పాటు మంచినీటి చెరువు ఆధునీకరణతో పాటు గొల్లప్రోలు మండల ప్రజలు సుమారు 2,500 మందికి ఒక వాకింగ్ ట్రాక్ అందుబాటులోకి రానుంది. అలాగే కొత్తపల్లి మండలం రవీంద్రపురం, ఇసకపల్లి, సొంటివారి పాకలు మరియు నిదానం దొడ్డి గ్రామాల్లో మండల పరిషత్ పాఠశాలలకు సరైన భవనాలు లేవనే అంశం నా దృష్టికి వచ్చింది. ఈ 4 మండల పరిషత్ పాఠశాలల కొరకు 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో జిల్లా నిధుల ద్వారా భవనాలు నిర్మాణం చేపడుతున్నాం. కొత్తపల్లి మండల ప్రధాన కేంద్రంలోని ప్రాథమిక వైద్య కేంద్రానికి రోజు సగటున 250 మంది వివిధ వైద్య సేవలు నిమిత్తం వస్తూ ఉన్నారు. వారికి సరైన వెయిటింగ్ హాల్ లేదని గుర్తించి జిల్లా నిధుల ద్వారా 7.5 లక్షల వ్యయంతో కొత్తపల్లిలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో నూతన అవుట్ పేషెంట్ బ్లాక్ నిర్మిస్తున్నాం. అలాగే కొత్తపల్లి మండలం మూలాపేటలో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం మరమ్మతుల నిర్వహణకు అవసరమైన సదుపాయాల కల్పన కొరకు 4,50,6,000 రూపాయల జిల్లా నిధులతో పనులు చేపట్టేందుకు అనుమతులు జారీ చేశాం. ఇసుకని బకాసుల్లో నమిలేస్తున్నారు. ఇసుక ఉంది. ఇది ఒక సమస్య ఉంది. ఇసుకకి సంబంధించి క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పదే స్వపక్ష సభ్యులకు కానీ ఎన్డీఏ సభ్యులకి అందరికీ చెప్తున్నారు, ప్రజలకి అది ఉచితంగా ఇసుక రావాలి.
సొంత పార్టీ ఎమ్మెల్యే లేదు, ఎన్డీఏ పార్టీ ఎమ్మెల్యే లేదు, ఎవరైనా సరే కేసులు పెట్టేస్తామని పాపం చాలా నా ముందే చాలాసార్లు చెప్తా ఉన్నారు, అధికారులకు చెప్తా ఉన్నారు. ఇసుక అనగానే దాని నుంచి డబ్బు సంపాదన మార్గం అయిపోయింది. ఇసుక అనేది మీ హక్కు. దాని మీద మీరు ఏ ఇసుక ర్యాంపులు మీ సొంత అవసరాలకి మీరు ఇల్లు కట్టుకోవాలి, మీ సొంత అవసరాల కోసం మీరు ఇసుక కావాలంటే మీరే వెళ్ళి పలుగు పార తెచ్చుకొని 2 పారలు తెచ్చుకొని బండిని హైర్ చేసుకొని మీరు తెచ్చుకుంటారంటే మీకు ఛార్జ్ లేదు. మీకు ఇది స్వయాన ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ మీటింగ్లో చెప్పింది, మీ దృష్టి కూడా వచ్చింది. దాని వాస్తవ రూపంలోకి చాలామందికి ఇసుక మీద డబ్బులు చేసుకోవడం అలవాటు అయిపోయింది చాలామందికి. దానివల్ల ఏంటంటే గబుక్కుని మీకు ఇవ్వడానికి చాలా లక్షలు పెడతా ఉన్నారు. అలాగే అది మీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మీ సొంత అవసరాలకి, మీ ఇల్లు నిర్మాణానికి అది అవసరమైన సామాగ్రి, ముడిసరుకు అది మీ సొంత అవసరాలకి. అలాగే అందరూ బండ్లు పెట్టుకోలేరు కాబట్టి కనీసం అక్కడ రీచ్ల దగ్గర ఏదైనా బండి ఉంటే కనీసం కిలోమీటర్ ఇంత ఖర్చు మీద అక్కడ పెడతా ఉన్నారు. ఆ డబ్బులు పే చేస్తే కనీసం కట్టాల్సింది అది. ఉచిత ఇసుక ఇప్పుడు మేము కూర్చోబెట్టి నేను వచ్చి మీరు ఉచిత ఇసుకనగానే వచ్చి మా ఇంట్లో ఇసుక వేసేసి వెళ్ళిపోమని వేసుకెళ్ళాను కదా. ఉచిత ఇసుక అని చెప్పి మొత్తం నువ్వే డబ్బులు ఇసుక మొత్తం తీసుకొచ్చే నదీ పరివాహక ప్రాంతాల నుంచి అని గవర్నమెంట్ శాసనసభ్యుల్ని కానీ అధికారులు కానీ అడిగితే కుదరదు. మీరు బండి తెచ్చుకోండి, మీ ఇసుకని మీరు అక్కడ రిజిస్టర్ చేయించుకోండి, దానికి GPS ట్యాగ్ ఉంది దానికి. అది ఎక్కడైనా సరే మీకు కాకుండా దేనికి వాడినా బ్లాక్ మార్కెట్లో వాడినా చర్యలు ఉంటాయి. అందుకని ఇసుక మీకు హక్కు. ఇది జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురండి, ఎస్పీ గారి దృష్టికి తీసుకురండి. ఎందుకంటే మేము మాట్లాడుతూ ఉన్నాం, మేము క్యాబినెట్లో మాట్లాడుతూ ఉన్నాం, మేము ఎలాంటి తప్పులు ఉపేక్షించమని చెప్తున్నాం. అవసరమైతే అధికారులను సస్పెండ్ చేయండి మిమ్మల్ని ఇబ్బంది పెడితే అని కూడా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా అందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఇంకా ఇసుక కొరత ఉంది, రేట్లు పెంచేస్తున్నారంటే తప్పు మీరు చూసుకోవాలి. మీరు బలంగా లేకపోతే మటుకు ఇలాగ దోచేస్తూ ఉంటారు. మీరు కూడా బలంగా ఎదురు తిరగండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ చాలా స్పష్టంగా ఉంది. అందుకని గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని ఈసారి జరగనివ్వకుండా సాయశక్తిలో పడుతున్నాం. కాకపోతే అందరికీ తింటం అలవాటు అయిపోయింది. అది మార్చుకోవాలంటే మీరు ఎలక్షన్స్ మార్పు ఎలా పట్టుకొచ్చారు? మీరు రోడ్ల మీదకి వస్తే మార్పు వచ్చింది, మీరు నిజాయితీగా ఉంటేనే మార్పు వచ్చింది. ఈరోజు ఇసుక మీ సొంత అవసరాల కోసం మీ బండి మీరు తెచ్చుకుంటే ఎవరు మిమ్మల్ని ఛార్జ్ చేయరు. అది ఉచితమైన ఇసుక అంటే ఉచితమైన ఇసుకే, దాని దృష్టిలో పెట్టుకోండి. అలాగే పిఠాపురం భవిష్యత్తులో మంజూరు చేయబడతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో పిఠాపురం మొదటిసారి ముందుగా చెప్పినట్టుగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ పిఠాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు అన్ని శాఖల సమన్వయంతో నియోజకవర్గ అభివృద్ధిని పదంలో నిలబెట్టడం కోసం త్వరలోనే పిఠాపురం ప్రాంత అభివృద్ధి సంస్థని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పిఠాపురం సిహెచ్సికి రోజువారీగా వస్తున్న రోగుల సంఖ్యని ఇక్కడ నెలవారీగా చేస్తున్న ఆపరేషన్లు బట్టి ఇక్కడ 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. దీని ద్వారా ఈ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ల సంఖ్య పెరుగుతుంది. దీని ద్వారా ఇక్కడ రక్త పరీక్షల ల్యాబ్ మరియు ఆధునిక స్కానింగ్ సదుపాయాలు మంజూరవుతాయి. దీని కొరకు 39,76,00,000 అంచనా వ్యయంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగింది. ఇది త్వరలోనే మంజూరు కాబోతుంది, ఆ మాట నేను మీకు ఇస్తున్నాను. అలాగే సామాన్యులకి అందుబాటులో కళ్యాణ మండపాలు ఉండాలి అన్న ఆలోచనతో అతి తక్కువ రుసుముతో అతి తక్కువ డబ్బుతో ప్రజల కొరకు 2 కోట్ల అంచనా వ్యయంతో కొత్తపల్లి మండలంలో నూతనంగా టీటీడీ కళ్యాణ మండపాన్ని నిర్మాణానికి చర్యలు తీసుకోబోతున్నాం. అలాగే సెరికల్చర్ రైతుల యొక్క సమస్యల పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నాం. ఏపీ స్టేట్ సెరికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ హిందూపూర్ నుండి శాస్త్రవేత్తలతో కూడిన బృందాన్ని రప్పించాం. నేను రాత్రే మాట్లాడాం, ఈరోజు పొద్దున్నే ఇక్కడ ల్యాండ్ అయ్యారు. వాళ్ళు ఎందుకు ఈ సమస్య ఉందనేది వాళ్ళు పరీక్షలు చేస్తారు. అలాగే మన నియోజకవర్గంలో ప్రజలకు ఆహ్లాదకరమైన సుందర వాతావరణ కల్పన కొరకు నగర వనాలు ఎప్పుడు చుట్టుపక్కల పచ్చగా ఉండాలి.
నగర వనం అభివృద్ధి కొరకు అనువైన స్థలాన్ని గుర్తించాం. ₹1 కోటి అంచనా వ్యయంతో అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపాం. మీకు నగర వనం ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. పిఠాపురం పట్టణంలో మరుగునీటి వ్యవస్థని చక్కదిద్దేందుకు ప్రణాళిక కింద సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి 6 అనువైన ప్రదేశాల్లో 2 ఎకరాల 40 సెంట్ల భూమిని గుర్తించి భూసేకరణ ప్రక్రియకి చేపట్టాం. అలాగే గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామ విద్యార్థుల 9వ తరగతి చదవడానికి 15 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారన్న విషయం నా దృష్టికి రాగానే ఎంపీ యూపీ చందుర్తి గొల్లప్రోలు మండలాల నుంచి వచ్చే ఏడాది నుండి హై స్కూల్గా అప్గ్రేడ్ చేయడానికి చర్యలు చేపడుతున్నాం. ఆల్రెడీ మనం పూర్తి చేసిన పనులు ఎన్డీఏ కూటమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి నేను డిప్యూటీ సీఎంగా అధికారంలోకి వచ్చిన 5 నెలల కాలంలో పూర్తి చేసిన అభివృద్ధి పనుల వివరాలు కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. పిఠాపురం నియోజక పరిధిలోని 32 ప్రాథమికోన్నత పాఠశాలకు ఒక్కొక్కటికి ₹25,000 విలువ చేసే 2 క్రీడా సామాగ్రి కిట్లని పంపిణీ చేశాం. ఇందుకు ₹16 లక్షల సిఎస్ఆర్ నిధులను వెచ్చించాం. పిఠాపురంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య సేవలు సదుపాయాలు మెరుగుపరిచేందుకు సివిల్ అసిస్టెంట్ సర్జన్, మెడికల్ ఆఫీసర్స్ను, 3 స్టాఫ్ నర్సులను, 1 జనరల్ డ్యూటీ అటెండెంట్ని నియమించి ఎక్స్రే యూనిట్ని పునరుద్ధరించాం. మార్చురీకి వెళ్ళే దారి అధ్వానంగా ఉన్నందున ₹1,00,000 మున్సిపల్ నిధులతోటి నూతన రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. పిఠాపురంలోని ఆర్ఆర్బిహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేయని ఆర్ఓ ప్లాంట్ని పునరుద్ధరించి 250 మంది విద్యార్థులకు రక్షిత తాగునీరు కల్పించాం. గొల్లప్రోలు మండలంలో డంపింగ్ యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారం కోసం భూసేకరణకు ప్రతిపాదన సమర్పించాం. ఈ లోపుగా చెత్తంతా అటు ఇటు ఉంటే మేము ఒకటే చెప్పాం, తాత్కాలిక పరిష్కారంగా కనీసం ఎకర విస్తీర్ణం చెత్తనంతా కనీసం 1/4 ఎకరానికి తీసుకురండి అని డంపింగ్ యార్డ్ని చక్కదిద్దాం. ఇంకా చేయాల్సిన పని ఉంది. చెత్తతో మూసుకుపోయిన ప్రభుత్వ వైద్యశాలకు, ఎస్సీ శ్మశాన వాటికి వెళ్ళే దారిని తిరిగి వినియోగానికి వీలుగా మార్చాం. 4 లక్షల మండల పరిషత్ నిధులతో గొల్లప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళే రహదారిని సీసీ రోడ్డుగా అభివృద్ధి చేసి వర్షాల సమయంలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని నివారించాం. 4 లక్షల సిఎస్ఆర్ నిధులతో గొల్లప్రోలు ప్రాథమికోన్నత పాఠశాలను ఆర్ఓ ప్లాంట్కు సమీప బావి నుంచి పైప్ లైన్ వేసి విద్యార్థులు తాగునీటికి చిరకాలంగా ఎదుర్కొంటున్న సమస్యని పరిష్కరించాం. ₹1,75,000 సిఎస్ఆర్ నిధులు గొల్లప్రోలు మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పెండింగ్ పనులు పూర్తి చేసి సౌకర్యాలు కల్పించి వినియోగంలోకి తెచ్చాం. 2 లక్షల సిఎస్ఆర్ నిధులతో గొల్లప్రోలు మండలం చేబ్రోలు సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి విద్యార్థులకు తాగునీటి సమస్యని పరిష్కరించాం. గొల్లప్రోలు మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్లో శిక్షణ కోసం ₹1,10,000 సిఎస్ఆర్ నిధులతో 2 కంప్యూటర్లని కళాశాలలకు అందజేశాం. ₹65,000 సిఎస్ఆర్ నిధులను వెచ్చించి గొల్లప్రోలు మండలం తాటిపర్తి జడ్పీ హై స్కూల్ ఆవరణలో ప్రమాదకరంగా ఉన్న ఒక విద్యుత్ స్తంభాన్ని వేరే ప్రదేశానికి మార్చి వెంటనే రక్షణ ఏర్పాట్లు చేయాలి. ఇది నాకు చాలా కదిలేసింది. ఈ హై స్కూల్ వాతావరణంలో, జడ్పీ హై స్కూల్ వాతావరణంలో పిల్లలు తిరుగుతుంటే కరెంటు స్తంభం అడ్డుగా ఉంది. నా దృష్టికి రాగానే ముందు తీసేయండి అని చెప్తే పాపం పేషి వెంటనే మాటిన అధికారులు, ఉన్నతాధికారులతో దాన్ని వెంటనే చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. గొల్లప్రోలు మండలం తాటిపర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాసేందుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరీక్షా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా తాటిపర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లోనే పరీక్షలు రాసేలా 10వ తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశాం. అలాగే కొత్తపల్లి మండలంలో కలువలదొడ్డి, వెంకట్రాయపురం ప్రాథమిక పాఠశాలల్లో ₹90,000 సిఎస్ఆర్ నిధులతో 2 వాటర్ ప్యూరిఫైర్స్ని ఏర్పాటు చేశాం. కొత్తపల్లి మండలం నాగులపల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్ పాఠశాలలో ₹40,000 సిఎస్ఆర్ నిధులతో విద్యుత్ సదుపాయం కల్పించాం. కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పుట్టిన నవజాత శిశువులను శుభ్రం చేసేందుకు కనీసం వేడినీటి సౌకర్యం లేదని తెలిసిన వెంటనే వేడినీటి కోసం గీజర్ సదుపాయం, అలాగే స్వచ్ఛమైన రక్షిత మంచి తాగునీరు అందించేందుకు వాటర్ ప్యూరిఫైర్ లేవనే విషయాన్ని గుర్తించి తక్షణమే వాటిని సిఎస్ఆర్ నిధులతోటి గీజరు వాటర్ ప్యూరిఫైర్ ఏర్పాటు చేశాం.